2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. గత కొన్ని రోజులుగా గోల్డ్ ఏదైతే ఉందో చాలా విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. సో మరి రేటు పెరిగిపోతుంది, కొంటే బాగుంటుంది అని ఎంతోమంది ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద బంగారాన్ని కొనుక్కోవడం జరిగింది. మరి కట్ చేస్తే 2 డేస్ నుంచి గోల్డ్ తగ్గడం మనం చూస్తున్నాం, ఇటు గోల్డ్ అయినా సిల్వర్ అయినా. మరి గోల్డ్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఇప్పుడు ఎవరైనా కూడా గోల్డ్ కొనడం అనేది రైట్ డిసిషన్ ఏనా అంటారా? కొనాలా వద్దా? గత కొన్ని ఎపిసోడ్స్ నుండి కూడా మనం చాలా వీడియోస్ చేశాం. గోల్డ్ అసలు ఎన్ని రకాలుగా కొనాలి, ఏ సమయంలో కొనాలి, ప్రస్తుత తరుణంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్టా కాదా అనేటువంటి అనేక రకాల విషయాన్ని మనం విశ్లేషించాం. మనం అనుకున్నట్లుగానే గోల్డ్ ర్యాలీ అనేది చాలా కాలం కొనసాగింది. గత 2 రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా చెప్పాలి అంటే ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్లుగానే అమెరికాలో కూడా ఫెడరల్ బ్యాంక్ అనేది ఒక అపెక్స్ బ్యాంక్, దాని యొక్క చైర్మన్ లేదా గవర్నర్ ఓన్గా డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అంతకుముందు ఉన్నటువంటి ఆ గవర్నర్ ఓన్గా డిసిషన్స్ తీసుకుంటున్నాడు, కానీ ట్రంప్ చెప్పినట్లుగా వినట్లేదు అనేటువంటి ఉద్దేశంతో సడన్గా ట్రంప్ అతన్ని తొలగించి కెవిన్ వాష్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే కెవిన్ వాష్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అనే విషయం తెలిసిందో, ఖచ్చితంగా ఈ సమయంలో బంగారం దాని యొక్క నిల్వలకు సంబంధించినటువంటి ఎంసీఎక్స్ మార్కెట్లో ఖచ్చితంగా సరైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండవు అనేటువంటి ఉద్దేశంతో, ఊహాగానాలతో, కేవలం ఒక సెంటిమెంట్ అంటే కెవిన్ వాష్ రావడం వల్ల ఆటోమేటిక్గా గోల్డ్కి సిల్వర్కి అగెనిస్ట్గా మార్కెట్ ఉండబోతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్, ఊహాగానాలతో ఆటోమేటిక్గా మార్కెట్లో మనకు తెలియకుండానే చాలా 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 మీకు స్టాటిస్టికల్ డాటా తీసుకుంటే 10 ట్రిలియన్, గతంలో ఎప్పుడు కూడా ఒక కమోడిటీస్, ఒక మెటల్ మార్కెట్లో ఇంత పెద్ద నష్టం జరగలేదండి. 10 ట్రిలియన్ క్రోర్స్ లాస్ అవ్వడం అనేది జరిగింది. కారణం ఏంటి అంటే ఇలాంటి డిసిషన్స్ ఎంసీఎక్స్ మార్కెట్ని ప్రభావితం చేయడం వల్ల. మనం చాలా రోజుల నుంచి ఒక మాట చెప్తున్నా నేను, ఎప్పుడు కూడా మెటల్స్ పైన 10 to 15% కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకు అంటే మనం అసెట్ అలోకేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 10 to 15% మెటల్స్లో, ఒక 10 to 15% రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈ విధంగా అసెట్ క్లాస్ అనేది తయారు చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ కూడా అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మీరు అనుకున్నట్లుగా చాలామంది నష్టపోయారు గత కొన్ని రోజులుగా, 2 రోజుల్లో ఒకేసారి గోల్డ్ సిల్వర్ రేటు పడిపోవడం వల్ల అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. చాలామంది నష్టపోలేదండి. ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు మాత్రమే నష్టపోయారు. జనవరి 30, 31వ తేదీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మాత్రమే నష్టపోయారు. అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నట్లయితే రేటు వాళ్ళకి ప్రాఫిట్లోనే ఉన్నారు, వాళ్ళకి కలిసి వచ్చింది. కానీ లంసంలో ఎక్కువ మొత్తంలో ఇప్పుడు తీసుకోవడం ద్వారా మనందరికీ తెలుసు, విశ్లేషకులందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏంటి, గోల్డ్ 2 lakhs వరకు వెళ్తుంది, సిల్వర్ 5 lakhs వరకు వెళ్తుంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం, ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. వలాటిలిటీ అనేది మెటల్స్లో, స్టాక్ మార్కెట్స్తో పోలిస్తే మెటల్స్లో చాలా ఎక్కువ ఉంటుందని చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. అదే జరిగింది ఈరోజు కూడా. ఖచ్చితంగా ఏదైతే పెరుగుదల ఉంటుందో మళ్ళీ దానికి సంబంధించినటువంటి తగ్గుదల కూడా ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు కాదండి, 2003వ సంవత్సరంలో జరిగింది, 2018వ సంవత్సరంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున క్రాష్ అనేది జరగలేదు. కాబట్టి ఈ మెటల్స్లో మనము వెలాటిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లంసమ్ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే కూడా వాళ్ళ యొక్క అసెట్ క్లాస్లో 15-20% కంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక క్రమ పద్ధతిలో మనం ఒకవేళ సిప్ ద్వారా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మనము డౌన్ ప్రైస్ ఉన్నప్పుడు మనకు వచ్చేది గోల్డ్ సిల్వర్, లేదా హై ప్రైస్ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ వచ్చేది. యావరేజ్గా తీసుకుంటే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా బెనిఫిట్లో ఉండేవాళ్ళం. సరే, ఇప్పటికైనా ఎవరైనా గోల్డ్ సిల్వర్ కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క రేటు కంటే కూడా ప్రస్తుతం ఉన్న రేటు చాలా తక్కువగా ఉండి ఉంటే, మీరు లాస్లో ఉండి ఉంటే
భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది 4-5 రోజులుగా ఏర్పడినటువంటి కొన్ని రకాల అంతర్జాతీయ పరిణామాల వల్ల మాత్రమే జరిగింది. రాబోయే రోజుల్లో కొద్దిగా ఖచ్చితంగా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. కాకపోతే ఇంత స్పీడ్గా జరగకపోవచ్చు, కానీ తప్పనిసరిగా పెరుగుతుంది. కారణం ఏంటి అంటే 2 రకాల కారణాలు. ఏంటి సార్ అవి? బంగారం ప్రొడక్షన్ అనేది ముందులా లేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే మైనింగ్లలో 2 కిలోమీటర్ల లోపల వరకు మైనింగ్ అనేది గోల్డ్కు సంబంధించినటువంటి వెలికితీత ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఒకప్పుడు ఉన్నంత స్పీడ్గా ప్రొడక్షన్ అనేది లేదు. కానీ డాలర్ కరెన్సీ చాలా పేరుగాంచినటువంటి అంతర్జాతీయ కరెన్సీ. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇన్వెస్టర్ కూడా డాలర్ పైన డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ కంట్రీ తీసుకునేటువంటి డిసిషన్ వల్ల డాలర్ కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కేవలం గోల్డ్, సిల్వర్ లాంటి ఈ యొక్క మెటల్స్ని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కరెన్సీ కంటే కూడా ప్రపంచంలోని అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా ఈ యొక్క బంగారం నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇది కూడా ఒక కారణం బంగారం యొక్క విలువ పెరగడానికి. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రతి కేంద్ర బ్యాంకు, ప్రతి దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకు కూడా తన యొక్క నిల్వల్ని బంగారం రూపంలోనే పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా ఈరోజు బంగారాన్ని నమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరగడం జరుగుతుంది, కాకపోతే టైం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని ఇప్పుడు రేటు తక్కువ ఉందనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ తగ్గిపోతుంది అనేటువంటి భయంతో అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. సిల్వర్ కూడా యాజ్ యూజువల్గా మనం సిల్వర్ చూస్తుంటే సిల్వర్ రేటు కూడా మనం 1 లక్ష పైన డౌన్ అయిందండి. అసలు చాలామంది ఆశ్చర్యపోయారు. 1,80,000, 2 lakhs, 250, 350 దగ్గరలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే 5 lakhs వరకు వెళ్తుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అండి. స్టాక్ మార్కెట్స్తో పోలిస్తే మెటల్స్లో చాలా వలాటిలిటీ ఉంటుంది. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. లాంగ్ టర్మ్లో అంటే ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ డబ్బులు ఒకవేళ తగ్గినా నేను ఒక 4-5 సంవత్సరాలు ఉండగలుగుతాను, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల నాకు ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు మాత్రమే దీంట్లో హోల్డ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ వెంటనే నాకు రావాలి, జాక్పాట్లా, లాటరీలా రావాలి అనుకుంటే అది రాంగ్ డిసిషన్ అవుతుంది. అలాంటి వాళ్ళు మాత్రమే లాస్ అవ్వడం జరిగింది. కాబట్టి సిల్వర్ మనం చూస్తుంటాం, అది కేవలం ఆర్నమెంట్లా కాదు, ఈరోజు ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగింది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్ల కూడా 250% అప్రిసియేషన్ అనేది కనిపించింది. కాబట్టి దీని యొక్క పతనం అనేది కంపల్సరీగా డౌన్ఫాల్లో ఉండదు, ఫ్యూచర్లో మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి 2 కూడా మెటల్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నటువంటి అసెట్ అలోకేషన్. కాబట్టి దయచేసి ఎవరు కూడా అప్పులు చేసి షార్ట్ టర్మ్లో జాక్పాట్ కొడదామనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ డిసిషన్ కాదు. బట్ తగ్గిపోయిన ఈ యొక్క మెటల్స్ రేట్స్, బంగారము, వెండి, భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రాఫిట్స్ మళ్ళీ కూడా మీరు గెయిన్ చేయడం జరుగుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం మాత్రం ఏర్పడుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎవరైతే కొన్నారో కొన్ని రోజులు ఆగితే డెఫినెట్గా వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుందంటారు. 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.